హలో నమస్తే అండి. నా పేరు ధనలక్ష్మి. వెల్కమ్ టు ధనలక్ష్మి లైఫ్ స్టైల్. ఎలాగున్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఎలాగున్నారనేది నాకు కమెంట్ బాక్స్లో తెలియచేయండి. సో ఈరోజైతే నేను ఒక స్ట్రీట్ ఫుడ్ చేయబోతున్నాను. సో దాని పేరు చికెన్ ఫ్రాంకీ అని. సో ఈ రెసిపీ మీరు చూడండి, మీకు నచ్చితే ఇంట్లో చేసుకోండి, ట్రై చేయండి. నచ్చితే నా రెసిపీ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. Thank you. So let's go. 1 cup boneless chicken తీసుకున్నానండి. ఫస్ట్ నేను 4 eggs తీసుకున్నాను, 1 టమాటా, 2 స్పూన్స్ ketchup, 4 స్పూన్స్ ఆయిల్ తీసుకున్నానండి, 1 కప్ మైదా తీసుకున్నానండి, हाफ स्पून रेड चिली पाउडर, हाफ स्पून गरम मसाला, ఒక ఉల్లిపాయ అండి, ఒక క్యారెట్ అండి, 4 వెల్లుల్లిపాయ చాప్ చేసింది, అల్లం, రెడ్ చిల్లీ, అలాగే రుచికి సరిపడా ఉప్పు తీసుకున్నానండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకుంటాను. ఆ బౌల్లో నేను 1 కప్ మైదా వేసుకున్నానండి. దానికి రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాను. కొంచెం ఆయిల్ వేసుకొని మనం చపాతీ పిండిలాగా కలుసుకోవాలండి. చక్కగా మనం ఎంత సాఫ్ట్గా కలిపితే మనకి ఫ్రాంకీ కోసం చపాతీ అనేది అంత స్మూత్గా వస్తుంది. సో మనం బాగా మ్యాష్ చేస్తూ చాలా సాఫ్ట్ డౌ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి. చూడండి ఎంత మెత్తగా అయింది. సో నేను ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని 1 అవర్ వరకు స్టోర్ చేసేస్తానండి. 1 అవర్ తర్వాతే మనం ఫ్రాంకీ అయితే తయారు చేసుకోవాలి. సో చూడండి, ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుందాం 1 అవర్ వరకు. ఇప్పుడు నేను చూడండి మైదా పిండితో చేసిన మొత్తం డౌ అనేది కరెక్ట్గా తయారైపోయింది. ఎంత సాఫ్ట్గా వస్తుంది చూస్తే మీకు తెలుస్తుందండి. సో ఇప్పుడు నేను దీంతో ఫ్రాంకీ తయారు చేస్తానండి. చూడండి చక్కగా వస్తాయి. చాలా పల్చగా మనం ఒత్తుకోవాలి. చూడండి ఇలా చేసుకోవాలండి మనం. చూడండి నేను ఇలాగే 3 ఫ్రాంకీ సాఫ్ట్గా చేసుకున్నానండి. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. సో ఇలాగే చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఒక బౌల్లోని కొంచెం 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేసుకున్నాక అందులో కొంచెం సాల్ట్ అనేది వేసుకున్నాను. గరం మసాలా 1/2 స్పూన్, రెడ్ చిల్లీ పౌడర్ 1/2 స్పూన్ వేసుకున్నానండి. ఇప్పుడు నేను ఇందులో చికెన్ పీసెస్ని వేసుకుంటాను. సో చికెన్ పీసెస్ నేను ఏం మ్యారినేట్ చేయడం లేదండి. జస్ట్ అప్పటికప్పుడే నేను కలుపుకొని ప్యాన్ పెట్టుకొని ఈ పీసెస్ని మనం ఫ్రై చేసుకోవాలి. సో చూడండి ఇప్పుడు నేను ఆయిల్ వేసుకొని చక్కగా వీటిని ఫ్రై చేసుకుంటాను. సో మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలాగండి చాలా బాగా వస్తాయి. తప్పకుండా ట్రై చేయండి ఇంట్లోని, చాలా బాగుంటుంది. పిల్లలకి చాలా నచ్చుతుంది. మనం బయటికి వెళ్ళి
తింటూ ఉంటాము. సో ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా ఉండదు, ఆ మసాలా అనేది పర్ఫెక్ట్గా ఉండదు. సో మన ఇంట్లోనే చక్కగా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు. మనం క్యారెట్, క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు. సో డిఫరెంట్ ఆఫ్ మసాలాస్ యూజ్ చేస్తారు బయటని, కానీ నేను ఇంట్లో ఉన్న సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే సింపుల్గా చేసి చూపిస్తున్నానండి. ఇందులో పెద్ద ఏమి స్పెషల్ హడావిడి అనేది, స్పెషల్ మసాలా అనేది ఏమి ఉండదండి. సో చక్కగా మనం తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా చాలా చక్కగా చేసుకోవచ్చండి. సో చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు తప్పకుండా ట్రై చేయండి. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేస్తే మీకు మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుందండి. సో చూడండి ఇప్పుడు చక్కగా ఫ్రై అయిపోయాయి కదా. సో ఇప్పుడు అయిపోయినట్టేనండి ఇది. ఇప్పుడు నేను ఇది బౌల్లో తీసుకుంటాను. అండ్ సేమ్ ప్యాన్లోనే నేను ఇంకొంచెం 1 స్పూన్ ఆయిల్ వేస్తానండి. చూడండి 1 స్పూన్ ఆయిల్ వేస్తాను. ఇప్పుడు నేను ఇందులోని గార్లిక్, చిల్లీ, జింజర్ వేసుకుంటానండి. సో చక్కగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అవ్వగానే ఇప్పుడు నేను ఇందులోని క్యారెట్ పీసెస్, అలాగే ఆనియన్స్ వేస్తాను, కొన్ని టమాటాలు వేస్తాను. సో మనకి చక్కగా వస్తుంది కదా చూడండి. సో చూడండి చక్క కలర్ అనేది మనకి వస్తుంది, చాలా కలర్ఫుల్గా ఉంటుందండి. సో ఇలా మనం ఫ్రై చేస్తూ ఉండాలి. ఇప్పుడు నేను కొంచెంసేపు మూత పెడతానండి. సో కొంచెం మగ్గేటట్టుగా చూసుకోవాలి. సో చూడండి ఇప్పుడు నేను ఇందులో కొంచెం సాల్ట్, కారం, గరం మసాలా వేసుకుంటానండి. సో మంచి ఫ్రై చేసుకోవాలండి. చూడండి మంచి కలర్ వస్తుంది. మనకి స్ట్రీట్ ఫుడ్ అనగానే మనకి ఇది అంతా కొంచెం హై ఫ్లేమ్లో ఇవంతా జరుగుతుందండి. సో కొంచెం స్మోకీ స్మెల్ అనేది వస్తుంది. మీరు ఎప్పుడైనా ట్రై చూస్తుంటారు. సో చూడండి ఇప్పుడు నేను ఇందులో టమాటో సాస్ వేసుకున్నాను. సో చక్కగా అన్నీ వేసుకోవచ్చు. టమాటో సాస్ వేసుకోవచ్చు, సోయా సాస్ వేసుకోవచ్చు, వెనిగర్ వేసుకోవచ్చు, చాలా వెరైటీ ఆఫ్ వేసుకోవచ్చు. కానీ అవి పిల్లలకి హెల్త్కి మంచిది కాదు. సో నేను అవన్నీ అవాయిడ్ చేస్తాను. జస్ట్ ఓన్లీ టమాటో సాసే వేసుకున్నాను. సో చాలా బాగుంటుంది, అంత టేస్ట్ అనేది ఏం తగ్గదండి. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇప్పుడు నెక్స్ట్ నేను చికెన్ పీసెస్ వేస్తాను చూడండి. సో చక్కగా కనిపిస్తుంది కదండి, మంచి కలర్ కనిపిస్తుంది. సో చూడండి మంచి కలర్, రెడ్ కలర్ అనేది వచ్చింది మనకి. సో మన ఇంట్లో ఉన్న రెసిపీస్తోనే, ఇంగ్రీడియంట్స్తోనే మనం చక్కగా తయారు చేసుకోవచ్చు. సో చూడండి మంచి కలర్ అది వచ్చింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. సో ఫ్రాంకీలోకి మనకి చిల్లీ చికెన్ అనేది రెడీ అయిపోయిందండి. మనం దీన్ని చిల్లీ చికెన్ కూడా అనొచ్చు, ఎందుకంటే ప్రాసెస్ అనేది సేమ్ ఇలాగే ఉంటుంది. సో మన చికెన్ అవి రెడీ. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్కి మనం వెళ్ళిపోతామండి. చూడండి ఎంత చక్కగా కనిపిస్తుంది, ఎంత బాగుంది చూడండి. సో ఇది డన్. ఇప్పుడు నేను నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోతానండి. ఇప్పుడు నేను ఒక బౌల్లోని 4 eggs తీసుకుంటాను. ఆ 4 eggsలో మనకి రుచి సరిపడ, అంటే మనకి ఉప్పు కారం మనం చూసుకొని వేసుకొని చక్కగా బీట్ చేసుకోవాలండి. సో దాంతో మనకి ఫ్రాంకీలోకి మనకి ఆ ఆమ్లెట్ అనేది చాలా మంచి ఫ్లఫీగా వస్తుంది, చాలా సాఫ్ట్గా వస్తుంది. సో మనం ఎంత చక్కగా బీట్ చేసుకుంటే అంత ఫ్లఫీగా మనకి ఆమ్లెట్ అనేది దానిలోకి వస్తుందండి. సో చూడండి నేను ఎంత స్పీడ్గా చేస్తున్నాను. సో మనం ఎంత కష్టపడుతూ ఎంతగా మనం ఎఫర్ట్ చూపిస్తామో మనకి ఆ రిజల్ట్ అనేది అంతే చక్కగా వస్తుందండి. సో నిజంగా చాలా బాగుంది ఈ స్ట్రీట్ ఫుడ్ ఫ్రాంకీ అనేది, చికెన్ ఫ్రాంకీ. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. చూడండి నేను ఇప్పుడు ఈ ఆమ్లెట్ లాగా వేసుకున్నాను కదా. సో దీనిపైన నేను ప్రిఫర్ చేసిన ఫ్రాంకీ పెట్టేస్తాను. సో చక్కగా వచ్చింది మనకి ఇప్పుడు. సో ఇప్పుడు ఇలా టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకొని
నేను ఈ 1 కప్ మైదాతో చూడండి ఎంత చక్కగా వచ్చింది, ఎంత ఫ్లఫీగా వచ్చిందో మనకి. సో ఇలాగే మీరు కూడా తయారు చేసుకోవాలండి. 1 by 1 మనం తయారు చేసుకొని ఉంటే మన చికెన్ పీసెస్ రెడీగా ఉన్నాయి కాబట్టి మనం వెంటనే చేసుకొని సర్వ్ చేసుకొని పెద్దలైనా పిల్లలైనా చక్కగా ఎంజాయ్ చేసుకోవచ్చు. ఈరోజు సండే స్పెషల్ మా పిల్లలకి ఇదేనండి. సో తప్పకుండా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు అండ్ యాజ్ అ టైం నేను కూడా బాగా ఎంజాయ్ చేస్తాను. నాకు కూడా చాలా బాగా నచ్చింది. నిజంగా చాలా బాగుంటుందండి. బయటని తినే ఫుడ్ కన్నా మన ఓన్గా ఇంట్లో చేసుకొని తినడం అనేది చాలా మంచిది. సో ఇప్పుడు చూడండి, నేను చికెన్, ఆనియన్స్ అండ్ క్యారెట్ అలాగే టమాటో సాస్ తీసుకున్నాను. సో నాకు అన్నీ రెడీగా ఉన్నాయి. సో జస్ట్ మనం ఫ్రాంకీలో పెట్టుకొని జస్ట్ అవన్నీ ఫ్లోల్డ్ చేసుకోవడమే అండ్ వేడివేడిగా సర్వ్ చేసుకొని పిల్లలు పెద్దలు అందరూ ఎంజాయ్ చేసుకోవడమే అండి. చాలా బాగుంటుంది. చూడండి ఎలాగొచ్చాయో, సాఫ్ట్గా వచ్చాయండి. సో ఇప్పుడు ఫస్ట్ నేను దీని మీద టమాటో సాస్ వేస్తాను. చూడండి నేను దీని మీద ఇప్పుడు చక్కగా టమాటో సాస్ వేసుకుంటున్నాను. క్యారెట్ వేసుకుందాము, ఆనియన్ వేసుకుందామండి. చూడండి ఇప్పుడు చికెన్ పీసెస్ వేసుకుందామండి. చికెన్ కూడా చాలా స్పైసీ అనేది ఏం లేదు. జస్ట్ నేను హాఫ్ స్పూన్ గరం మసాలా, హాఫ్ స్పూన్ రెడ్ చిల్లీ అండ్ సాస్ అండ్ జింజర్ గార్లిక్ యూస్ చేశాను కాబట్టి పెద్ద హెవీగా ఏమీ లేదు. చాలా సింపుల్గా స్వీట్గా కొంచెం టమాటా సాస్ వేయడం వల్ల సో చాలా బాగా వచ్చిందండి. సో మీరు కూడా తప్పకుండా చేయండి అండ్ మీరు మీ పిల్లలు బాగా ఎంజాయ్ చేయండి. నిజంగా చాలా బాగుంటుంది. సో చూడండి అగైన్ నేను మళ్ళీ ఆనియన్, క్యారెట్ అండ్ మళ్ళీ నేను టమాటా సాస్ వేస్తానండి. చూడండి సో మనకి క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు అండి. ఇప్పుడు నాన్ వెజ్ తినలేని వాళ్ళు జస్ట్ సేమ్ ప్రాసెస్తో మనం చికెన్ ప్లేస్లో పన్నీర్ తీసుకొని కూడా వెజ్ ఫ్రాంకీ అన్నట్టు మనం చేసుకోవచ్చు అండి. సేమ్ ప్రాసెస్ ఉంటుంది. మనం పన్నీర్ పీసెస్ని జస్ట్ తీసి సేమ్ ఫ్రై చేసుకొని ఆ ప్రాసెస్లోనే మనం ఫ్రై చేసుకొని ఫ్రాంకీలో పెట్టుకొని పిల్లలకి సర్వ్ చేసుకోవడమేనండి. సో చూడండి ఎంత చక్కగా నేను స్లోగా ఫోల్డ్ చేస్తున్నాను. జాగ్రత్తగా చేయాలండి, లేకపోతే ఆ చికెన్ పీసెస్ ఆనియన్ బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో జాగ్రత్త చేసుకుంటూ మనం దాన్ని ఇలా సర్వింగ్ ప్లేట్లో తీసుకోవాలి అండ్ బటర్ పేపర్తో మనం ఫోల్డ్ చేసుకొని చక్కగా పిల్లలకి సర్వ్ చేస్తే, పెద్దకి సర్వ్ చేస్తే చాలా హ్యాపీగా తింటూ ఎంజాయ్ చేస్తారండి. సో చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో, ఎంత బాగుందో, నాకైతే చాలా నచ్చింది. సో మీరు కూడా తప్పకుండా చేసుకొని ట్రై చేయండి, తినండి, మీరు మీ పిల్లలు బాగా ఎంజాయ్ చేయండి. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.